సో హే గైస్, ప్రో కబడ్డీలో రాహుల్ చౌదరి అంటే తెలియని కబడ్డీ లవరే అస్సలు ఉన్నాడనమాట. సో అంత ఫ్యాన్ బేస్ ని తెచ్చుకున్నటువంటి రాహుల్ చౌదరి ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ తర్వాత రిటైర్మెంట్ ఇవ్వడం అయితే జరిగింది. సో మీరంతా అనుకోవచ్చు తన ఏజ్ అయిపోయింది కాబట్టి తను కబడ్డీకి రిటైర్మెంట్ ఇచ్చేసాడని చెప్పేసి. ఇఫ్ యూ థింక్ లైక్ దట్ యు ఆర్ వెరీ రాంగ్ అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ ఒక 4 ఫ్రాంచైజీస్ అయితే రాహుల్ చౌదరి రిటైర్మెంట్ కి అయితే చాలా కీ రోల్ అయితే పోషించాయి. అండ్ తను చాలా డిసప్పాయింట్ అయ్యి మరి రిటైర్మెంట్ తీసుకునేలా చేశాయి. అండ్ రాహుల్ చౌదరి రిటైర్మెంట్ పై అయితే రీసెంట్ గానే ఒక పెద్ద డాక్యుమెంట్ కూడా రావడం అయితే జరిగింది. సో అందులో ఇవన్నీ కూడా అయితే వచ్చేసాయి. నాకు తెలిసి ఈ వీడియో మీరు ఫుల్ గా చూసాక యాజ్ ఎ రాహుల్ చౌదరికి మీ ట్రూ ఫ్యాన్ అయితే అసలు ఈ 4 టీమ్స్ ని ప్రో కబడ్డీలో లైకే చేయరు. సో కట్ చేస్తే ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ అనేది ఇంకో 5 డేస్ లో స్టార్ట్ కాబోతుంది. సో అలాంటి సిచ్యువేషన్ లో రాహుల్ చౌదరి అనేది ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ లో ఉన్నాడు. అండ్ ఎవ్రీ సీజన్ కూడా సేమ్ ఉంటుంది అనమాట. ఏదైనా ప్లేయర్ ఆక్షన్ లో ఉంటే ఫ్రాంచైజీస్ ఫోన్ చేసి మేము నిన్ను పిక్ చేసుకుంటున్నాము, మా టీమ్ లో నువ్వు సెట్ అవుతావు అని చెప్పేసి కాల్ చేసి వాళ్ళతో డిస్కషన్ చేస్తారనమాట. సో అలాగనే ఈ 4 టీమ్స్ కూడా రాహుల్ చౌదరిని అయితే కాంటాక్ట్ అయ్యారనమాట ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ కంటే ముందు. అండ్ ఇంకా ఆ టీమ్ నేమ్స్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒక టీం వచ్చేసి జైపూర్ పింక్ ప్యాంథర్స్, రెండో టీం వచ్చేసి బెంగాల్ వారియర్స్, మూడో టీం వచ్చేసి తెలుగు టైటన్స్, నాలుగో టీం వచ్చేసి యూపీ యోధాస్ టీం అనమాట. అండ్ ఈ 4 టీమ్స్ కూడా రాహుల్ చౌదరిని కాంటాక్ట్ చేసి నువ్వు మా టీమ్ లో ఫిట్ అవుతావు, మేము ఖచ్చితంగా ఆక్షన్ లో నిన్ను పిక్ చేసుకుంటామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. అండ్ రాహుల్ చౌదరి మైండ్ సెట్ లో కూడా పడిపోయింది అనమాట. ఓకే, ఈ 4 టీమ్స్ లో ఏదో ఒక టీం నన్ను ఆక్షన్ లో పక్కా పిక్ చేసుకుంటారు. సో ఖచ్చితంగా ఈసారి ప్రో కబడ్డీ సీజన్ 11 కప్ నేను ఏ టీంకి వెళ్తే ఆ టీంకి అందిద్దామని చెప్పేసి తను చాలా స్ట్రాంగ్ గా డిసిషన్ తీసుకున్నాడు. ఈవెన్ ప్రాక్టీస్ కూడా గట్టిగా చేశాడు. కట్ చేస్తే ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ అనమాట. ఈవెన్ ఆ ఆక్షన్ లో రాహుల్ చౌదరి అయితే 9 lakh బ్రేస్ ప్రైస్ తో అయితే ఆక్షన్ లోకి అయితే అడుగు పెట్టాడు. సో ఏ టీం కూడా రాహుల్ చౌదరిని అయితే బేస్ ప్రైస్ కి అయితే పిక్ చేయలేకపోయారు. ఈవెన్ ఏ టీం కూడా రాహుల్ చౌదరిని తీసుకోవడానికి ఇంట్రెస్టబుల్ గా కూడా లేకుండే. ఈవెన్ రాహుల్ చౌదరిని కాంటాక్ట్ అయినటువంటి ఒక 4 టీమ్స్ కూడా రాహుల్ చౌదరికి హ్యాండ్ ఇచ్చేసారు, ఆక్షన్ లో పిక్ చేయలేదు. అండ్ తను ఎప్పుడు కూడా కల్లో కూడా ఎక్స్పెక్ట్ చేయింది ప్రో కబడ్డీ ఆక్షన్ లో తనైతే అన్సోల్డ్ అవుతాడని చెప్పేసి ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. బట్ అదైతే తన కళ్ళ ముందు జరిగిపోయింది. సో ఒక్కసారిగా 4 టీమ్స్ నమ్మినటువంటి 4 టీమ్స్ కూడా హ్యాండ్ ఇవ్వడంతో ఒక్కసారిగా డిప్రెషన్ లోకి అయితే వెళ్ళిపోయాడు. ఈవెన్ ఆక్షన్ అయిపోయిన విత్ ఇన్ మినిట్స్ లో తనైతే రిటైర్మెంట్ కూడా ప్రకటించాడు. సో రాహుల్ చౌదరి కెరియర్ ఎండ్ కావడానికి ప్రో కబడ్డీలో ఈ 4 టీమ్స్ అయితే చాలా కీ రోల్ అయితే పోషించాయి. అండ్ తను ప్రో కబడ్డీకి రిటైర్మెంట్ ఇచ్చినా కానీ ఇప్పటికీ తన ఫేవరెట్ టీం కబడ్డీలో ఏదైనా ఉందా అంటే అది తెలుగు టైటన్స్ టీమే అని చెప్పేసి ఇప్పటికీ తనైతే చెప్తాడు. బట్ రాహుల్ చౌదరి రిటైర్మెంట్ కి తెలుగు టైటన్స్ టీం కూడా ఒక రీజన్ అని చెప్పేసి చాలా మందికి అయితే తెలియదు. అండ్ తను ప్రో కబడ్డీకి రిటైర్మెంట్ ఇచ్చినా సరే తను ప్రజెంట్ కబడ్డీలో ఫామ్ మాత్రం వేరే లెవెల్ అయితే ఉంది. రీసెంట్ గానే 71st సీనియర్ నేషనల్ గేమ్స్ అయితే ఆడాడు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ యూపీ టీం కి అందులో కెప్టెన్ గా కూడా ఉన్నాడు. ఈవెన్ మరికొన్ని రోజుల్లో జరగబోయే ఫెడరేషన్ సీనియర్ కబడ్డీ కప్ కి కూడా తనైతే యూపీ టీం కి యాజ్ ఎ కెప్టెన్ గా మళ్ళీ కూడా సెలెక్ట్ అయ్యాడు. అండ్ ఈవెన్ ఈ యొక్క టోర్నమెంట్ కి అయితే ఉత్తరప్రదేశ్ టీమ్ లో చాలా మంచి ప్లేయర్స్ ఉన్నారు. అర్జున్ జస్వాల్ ఇంకా చాలా మంది ప్లేయర్స్ అయితే ఉన్నారు. బట్ స్టిల్ ఉత్తరప్రదేశ్ టీం కబడ్డీ అయితే రాహుల్ చౌదరికి కెప్టెన్సీని అయితే ఇచ్చింది బికాస్ ఆఫ్ ఈ ఎక్స్పీరియన్స్ అండ్ హీ టాలెంట్ అనమాట. తను కొంతమంది మోసం చేయడం వల్ల ప్రో కబడ్డీకి రిటైర్మెంట్ ఇచ్చి ఉండొచ్చు, కానీ తన కబడ్డీ కెరియర్ ఇంకా స్టిల్ రన్నింగ్ అయితే అవుతుంది. మరి రాహుల్ చౌదరి తన రిటైర్మెంట్ ని మళ్ళీ వెనక్కి తీసుకొని ప్రో కబడ్డీ ఆడాలని చెప్పేసి ఎంత మంది కోరుకుంటున్నారు. సో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో గైస్. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.